కడప మేయర్ తరహాలో అనంతపురం మేయర్ అవినీతి కూడా త్వరలో బయటపడుతుందని అన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. డంపింగ్ యార్డ్లో మేయర్ వంశీతో పాటు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 22 కోట్ల అవినీతికి పాల్పట్టారని అన్నారు. అవినీతిపై త్వరలోనే రిపోర్టు వస్తుందని అన్నారు. అనంతపురం జిల్లా నగరపాలక సంస్థ స్వచ్ఛ వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 2,10,00,000 రూపాయలు విలువ చేసే వెహికల్స్ ను ప్రారంభించారు. ఇక వైసీపీ సర్కారు నగరపాలక సంస్థను భ్రష్టు పట్టించిందని అన్నారు. తమ అధికారంలోకి వచ్చాక 11 నెలల్లోనే వ్యవస్థను గాడిలో పెట్టామని అన్నారు దగ్గుపాటి ప్రసాద్. 2 లక్షల రూపాయలతోనూ అలాగే స్ప్రింక్లర్ వెహికల్ 50 లక్షల రూపాయలతోనూ అలాగే మెకానికల్ స్వీపింగ్ మిషన్స్ ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టించినారు. దాన్ని 11 నెలల కాలంలోనే మేము ఒక దారి తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు దాదాపు 2 మిషన్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 1,02,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. జనరల్ ఫండ్ నుంచి ల్యాడర్ మౌంటెడ్ వెహికల్ 39 లక్షల రూపాయలతో కొనడం జరిగింది. ఇవే కాకోకుండా ఈ గత 11 నెలల కాలంలో ఏదైతే సిల్ట్ బుడుకొని పోయిందో ఆ సిల్ట్ గాని తీపించడం జరుగుతూ ఉంది. ఇవే కాకోకుండా ఎక్కడైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు క్లియర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ గత 5 ఏళ్లలో ప్లాస్టిక్ మీద ఎవరే కానీ కనీసం చిన్న డ్రైవ్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేము ఈ 11 నెలల కాలంలోనే ప్లాస్టిక్